నమస్తే, నేను ఆదిత్య. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం హిందువులకి ఎంత పవిత్రమైందో మన అందరికీ తెలిసిందే. అలాంటి ఒక పవిత్రమైన లడ్డూని ఈరోజు కల్తీ చేశారంటూ, జంతువులకి సంబంధించి కళేబరాల నుంచి తీసినటువంటి కొవ్వుతో లడ్డూని అపచారం చేశారంటూ కొన్ని వార్తలు అయితే మనం వింటూ ఉన్నాం. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బీజేవైఎం అఫీషియల్ స్పోక్స్ పర్సన్, అలాగే బీజేపీ ఫైర్ బ్రాండ్ భార్గవి కళ్యాణి గారు ఉన్నారు. సో మ్యామ్ని అడిగి మన విషయాలు తెలుసుకుందాం. మ్యామ్ నమస్కారం. మ్యామ్ నమస్కారం అండి. జై శ్రీరామ్. ఎలా ఉన్నారు మ్యామ్? అద్భుతంగా ఉన్నాం, కానీ కొన్ని పరిస్థితులు విన్న తర్వాత ఇంత దుర్మార్గమైన స్థాయిలో దిగజారిపోయి ఉన్నామా అని అనిపిస్తుంది. ఒక్కొక్కసారి చాలా బాధ అనిపిస్తుంది. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం, అది దొరికితే చాలు మహాప్రసాదంగా భావిస్తాం. అలాంటి ఒక లడ్డూ ప్రసాదాన్ని జంతువుల కళేబరాల నుంచి తీసినటువంటి కొవ్వుతో అపచారం చేశారంటూ ఇప్పుడు వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. నిజంగా మరి ఇది హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీయడానికా, లేకపోతే వాళ్ళ స్వార్థాలకా? అంటే ఏం మాట్లాడతారు మీరు? హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయండి? దెబ్బతిన్నాయా? మరి నిజంగా దెబ్బతిన్నాయా? దెబ్బతిన్న హిందువులు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు బాగానే చేసుకుంటున్నారే, వాళ్ళ తిండి వాళ్ళు బాగానే తింటున్నారే, వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు బాగానే చూసుకుంటున్నారే. కానీ ఎవరైతే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నట్టు నాకు ఏం కనిపించలేదు. లేకపోతే ఏ హిందూ కూడా వ్యతిరేకించినట్టు నాకు కనిపించట్లేదు. అంటే అసలు హిందూ మనోభావాలు దెబ్బతినట్లేదు. మీ కల్చర్కి, మీ ధర్మానికి ఎంత నష్టం జరిగినా కూడా వాళ్ళు మాత్రం మాకు సంబంధం లేని విషయం, అది మా పని మాదే అన్నట్టు ఉన్నారు. అంటే ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప స్టేట్మెంట్ ఇచ్చారండి. గొప్ప స్టేట్మెంట్ ఇచ్చారు. నాకు తెలిసి ఏ రాజకీయ నాయకుడు, అందులో మెజారిటీ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉన్న ఒక స్టేట్కి ఆఫ్టర్ 10 years ఆఫ్ అంటే అంత కంటిన్యూస్ ఫైట్ తర్వాత డిప్యూటీ సీఎంగా అయిన పవన్ కళ్యాణ్ గారు పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. ఇదే దేశంలో ఒక చర్చికి కానీ ఒక మస్జిద్కి కానీ ఇలాంటి ఒక అపచారం జరిగితే, వాళ్ళ కల్చర్కి నష్టం జరిగితే ఇంత సైలెంట్గా మాత్రం వాళ్ళు కూర్చోరు, దేశాన్ని అల్లకల్లోలం చేసి పడేస్తారు అని. హిందువులు ఏం చేశారండి? కనీసం ఏం చేశారు? ఇంకా అలాంటి దుర్మార్గులకి ఇంకా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు కదా. సో సిచ్యువేషన్స్ ఆర్ గెటింగ్ మోర్ వర్స్ట్ అండ్ వర్స్ట్ అండి. ఎందుకంటే వాళ్ళ ధర్మం గురించి ఆలోచించే స్థాయి దాటిపోయినారు హిందువులు. వాళ్ళు మేల్కోవట్లేదు. వాళ్ళకి ఇంత అపచారం జరిగింది అన్న వాళ్ళకి అపచారం లాగా కూడా కనిపించట్లేదు. అది మన దౌర్భాగ్యం అండి, హిందువుల యొక్క దౌర్భాగ్యం. ఇంకా వాళ్ళ కల్చర్ గురించి, వాళ్ళ ఇంపార్టెన్స్ వాళ్ళకి తెలియట్లేదు. ఇది ఎందుకు చేశారు అని అంటే, మన కల్చర్ని డిస్ట్రాయ్ చేయాలని ఎవరైతే సంకల్పం తీసుకున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చేశారు ఆ పనిని. కానీ మనం ఇంకా హర్ట్ అవ్వట్లేదు. మన ఫీలింగ్స్ అంటే మనం ఫీల్ అవ్వట్లేదు అసలు మన ధర్మం గురించి. మనకు అనవసరం ధర్మం. ఆ పండుగలు వస్తే జరుపుకున్నామా, గుళ్ళకి వెళ్ళామా, అంతే మన పని. ధర్మానికి ఏమైనా నష్టం జరిగితే మనకు నష్టం జరిగినట్టు కాదు అనేది హిందువుల యొక్క అభిప్రాయం. అంటే హిందువులు అందుకే ఇంకా ఇంత సైలెంట్ గా ఉన్నారు. మెజారిటీ ఉన్న 80% పాపులేషన్ హిందూస్ ఉన్న ఈ దేశంలో ఇంత పెద్ద అపచారం జరిగితే ఎంతమంది రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేశారో నాకు ఇంకా కళ్ళకు కనిపించట్లేదు. ఎగ్జాక్ట్లీ, హిందువులు రియాక్ట్ అవ్వట్లేదు అని అంటే మరి చాలా మంది దీన్ని రాజకీయ కోణంలో చూస్తున్నారేమో, అందుకే రియాక్ట్ అవ్వట్లేదేమో. ఏం రాజకీయ కోణం ఉందండి? అంటే మరి ఇప్పుడు ఇక్కడ లడ్డు అనే అంశం పక్కన పెట్టేస్తే, వైఎస్ఆర్సీపీ హయాంలో కల్తీ జరిగిందంటూ ఒక వాదన వినిపిస్తుంటే, లేదు మీరు వచ్చిన తర్వాతే ఈ అంశం తెర మీదకి వచ్చింది కాబట్టి దీనికి బాధ్యత మీరు మాత్రమే వహించాలని ఇంకో వర్గం మాట్లాడుతూ ఉన్నారు. అంటే మరి దీన్ని రాజకీయ కోణంలో చూస్తున్నారు కాబట్టి మీరు అన్నట్టు హిందువులు రెస్పాండ్ అవ్వట్లేదేమో. ఓకే, అంటే రాజకీయ కోణంలో చూస్తే అక్కడ అపచారం జరగలేదన్నట్ట. అంటే రాజకీయ కోణంలో చూస్తే అదంతా కరెక్ట్ ఉన్నట్ట, తప్పు లేనట్ట. ల్యాబ్ రిపోర్ట్స్ కూడా చూపించారు కదండి, ఏం జరిగింది, ఎలా జరిగింది, ఇలా ఎందుకు అవుతుంది అని చెప్పేసి. అయినా కూడా మన వాళ్ళు వాళ్ళ తప్పుల్ని వాళ్ళు కప్పిపుచ్చుకోవడానికి ఓకే వాళ్ళు ఎన్నైనా పనులు చేస్తారు, ఏవైనా మాట్లాడతారు. వాటన్నిటిని మీరు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? అందులో సరే కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ అండ్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, పక్కన పెట్టండి. కానీ హిందువులకి ఏం రోగం పుట్టింది? వాళ్ళు కూడా ఇంకా పార్టీ కండు వేసుకొని ఇంకా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు. వాళ్ళకి అసలు అంత దిగజారిపోయిన స్టేజ్ ఎందుకని అడుగుతున్నాను నేను. ఓకే, పొలిటికల్గా మీరు అంటున్నారు కదా, మరి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో సంవత్సరానికి టీటీడీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళకి సుమారు గవర్నమెంట్కి 3,000 కోట్ల రూపాయల నిధుల్ని ఇచ్చింది. ఆ డబ్బులన్నీ ఎటు తీసుకొని వెళ్ళారు? కేవలం 10%, 12% మాత్రమే మళ్ళీ రిటర్న్ మన హిందూ టెంపుల్స్కి ఖర్చు పెట్టడం జరిగింది. మిగతా 80%, 85% ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? కన్వర్టెడ్ క్రిస్టియన్ కన్వర్షన్స్ కోసం, అంటే హిందువుల్ని క్రైస్తవులుగా కన్వర్ట్ చేయడానికి వెళ్ళింది. చర్చి నిర్మాణం గురించి వెళ్ళింది. ఇవన్నీ వాస్తవాలు కాదంటారా? మరి పొలిటికల్ సినారియో అంటే పొలిటికల్గా కూడా మన ధర్మాన్ని నాశనం చేయడానికి ఇన్ని పార్టీలు ఎలా కంకణం కట్టుకున్నాయనే కోణాన్ని హిందువులు ఎందుకు చూడలేకపోతున్నారు? సరే పొలిటికల్గానే అనుకుంటే ఇట్లాంటి ఒక విషయం జరిగింది అన్నప్పుడు అవాస్తవం అని మీరు ఎలా కొట్టిపడేయగలుగుతారు? ల్యాబ్ రిపోర్ట్స్ కూడా వచ్చిన తర్వాత కూడా
అరే మీకేం పోయే కాలం అండి, హిందువులకేం పోయే కాలము, ఇంకా వాళ్ళని వెనకేసుకురావడానికి ఏం అవసరము? ఇది వాళ్ళంతటి వాళ్ళు సెల్ఫ్గా క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది నన్ను అడిగితే. ఎస్, ఇప్పుడు సరే ప్రజలకి ఏం పుట్టింది, వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు అనే అంశం మీరు మాట్లాడుతున్నారు కాబట్టి సరే అది కొద్దిసేపు పక్కన పెట్టేద్దాం. మీరు ఒక హిందూగా ఈరోజు మీరు ప్రశ్నిస్తున్నారు, మీ గొంతుక జనాల వైపు వెళ్తుంది. ఈరోజు కళ్యాణి గారు మాట్లాడుతున్నారు బికాజ్ హిందూ ధర్మాన్ని అపచారం చేశారు అని. మరి ఇదే బీజేపీ కూడా మొదటి నుంచి కూడా హిందుత్వం నుంచి పుట్టినటువంటి బీజేపీలో ఉన్నటువంటి లీడర్లు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? దీని గురించి రియాక్ట్ అయ్యారండి, చాలా మంది నాయకులు రియాక్ట్ అయ్యారు. దాని గురించి చాలా మంది పోస్టులు పెట్టారు. దీని గురించి ఎంక్వైరీకి కూడా జేపీ నడ్డా గారి వరకు వెళ్ళింది ఇష్యూ కూడా. సో దాని మీద కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి క్లియర్గా వాళ్ళు నేషనల్ మీడియాలోనే స్టేట్మెంట్ ఇచ్చారండి. ఇలాంటిదేం లేదు, దే హ్యావ్ రెస్పాండెడ్. ఎందుకంటే ఇంత పెద్ద విషయం జరిగిన తర్వాత కూడా ఒక రీజియన్ పార్టీ, ఒక స్టేట్కి మాత్రమే పరిమితమైన ఒక చిన్న పార్టీ అనుకున్న పార్టీ, అసలు ఇండస్ట్రీలో ఉన్న ఒక వ్యక్తి 10 సంవత్సరాల కింద మీద పడి కష్టపడి రాజకీయాల్లో ఈరోజు డిప్యూటీ సీఎంగా అయిన వ్యక్తి వెంటనే సనాతన ధర్మం అని చెప్పి అంత ధైర్యంగా సనాతన ధర్మ బోర్డు గురించి మాట్లాడేంత దమ్ముందండి పవన్ కళ్యాణ్ గారికి. మరి మిగతా నాయకులకి లేదు. ఇంత నేషనల్లో ఏమంటారు అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ, హిందుత్వ ఎజెండా మీద ముందుకు వచ్చిన పార్టీ బీజేపీ, అలాంటి నాయకులు స్పందించలేదంటే అది దానికి అసలు అది క్వశ్చనే. అది అలా ఏం లేదు. వాళ్ళందరూ కూడా రెస్పాండ్ అయ్యారు, వాళ్ళందరూ కూడా దీన్ని వ్యతిరేకించారు. ఇలాంటివి జరగకూడదు. ఇది కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించి, ఒక దేవాలయానికి సంబంధించి, దేవస్థానానికి సంబంధించింది మాత్రమే కాదు. సో అన్ని టెంపుల్స్లో కూడా ఇలాంటి అపచారాలు చాలా జరుగుతున్నాయి. ఇవన్నీ మనం బయటకు తీసుకొని రావాలి, మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలని అందరూ ఒక్కటే గలంతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు పీఠాధిపతులు కూడా ఎక్కడ రియాక్ట్ అయినట్టు పెద్దగా కనిపించడం లేదు, అసలు కనిపించడమే లేదు. ప్రతిసారి కూడా పెద్ద పెద్ద మీటింగులు పెట్టి హిందుత్వం, హిందూ యొక్క సనాతన ధర్మం అంటూ చాలా చోట్ల మీటింగ్లు పెడుతూ ఉంటారు. మరి అలాంటి పీఠాధిపతులు కూడా ఈరోజు ఇంత అపచారం జరిగితే ఎక్కడా కూడా సింగిల్ అట్లీస్ట్ మీరైనా కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు, మేము చూసాం పర్సనల్గా, చాలా హ్యాపీ అనిపించింది. అట్లాంటిది పీఠాధిపతులకి ఎంత రెస్పెక్ట్ ఇస్తామో, ఎంత గౌరవం ఇస్తాం, అలాంటి వాళ్ళు కూడా ఎక్కడ రియాక్ట్ అవ్వలేదు. ఏంటి అసలు ఇది? దాని గురించి నేను చెప్పలేనండి, దాని గురించి నేనేం మాట్లాడతాను. ఇప్పుడు ఆ జరిగిన సంఘటన నా మనసు బాధ అనిపించింది, నేను స్పందించాను. వాళ్ళు ఎందుకు స్పందించలేదని వాళ్ళని కూర్చోబెట్టి మీరు అడగండి. మీరు నన్ను కూర్చోబెట్టి వాళ్ళు ఎందుకు స్పందించలేదంటే అసలు వాళ్ళు ఎందుకు స్పందించలేదని నాకెందుకు తెలుస్తుందండి? మీరు ఒకసారి ఆలోచించండి. వాళ్ళని కూర్చోబెట్టండి, పిలవండి. ఇంత అపచారం జరిగింది, మీరు ధర్మం అంటారు కదా, మీరు ఎందుకు ప్రశ్నించలేదని వాళ్ళని అడిగితే వాళ్ళ సమాధానం ఏంటో తెలుస్తుంది కదా. అండ్ ఇదే అంశానికి కాస్త క్షుణ్ణంగా ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోదీకి లేఖ రాయడం జరిగింది. టీటీడీ పాలక మండలిలో కమిటీ సభ్యులుగా ఉన్న వాళ్ళు హయ్యెస్ట్ పర్సన్ బీజేపీ వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నారు. అంటే ఈ లెటర్ని మనం ఏ విధంగా చూడొచ్చు? ఒకటి, తప్పు చేశాము, దీంట్లో మీకు కూడా పాపం ఉంది, నన్ను సేవ్ చేసి మీ వాళ్ళని కూడా సేవ్ చేసుకోండి, లేదా పోతే అందరం కలిసి పోదాం. ఏ వర్షన్లో తీసుకోవచ్చు అసలు ఈ లెటర్ని? ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఈ తప్పు ఎక్కడ స్టార్ట్ అయింది అనేది చూసామనుకోండి. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న పార్టీలు ఏవైనా కూడా గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత మనకు ఒక దరిద్రం ఏంటంటే అండి, మన కాన్స్టిట్యూషన్ మనం తీసుకున్నప్పుడు 1950లో క్లియర్గా అంబేద్కర్ గారు రాసింది ఏంటి అని అంటే, అకార్డింగ్ టు ఆర్టికల్ 26 ఏ గవర్నమెంట్ కూడా రిలీజియస్ మ్యాటర్స్లోకి ఇన్వాల్వ్ అవ్వడానికి వాళ్ళకి అధికారం లేదు. దెర్ ఆర్ నో రైట్స్. ఇది సింపుల్ స్టేట్మెంట్, క్లియర్ కట్ మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 26 చెప్పేసింది. దీన్ని తప్పించలేక ఇంకొక యాక్ట్ని తీసుకొని వచ్చారు. దీనివల్ల ఏమైపోయిందనంటే ఎండోన్మెంట్ యాక్ట్ తీసుకొని వచ్చారు 1951లో. దీనివల్ల ఏమైపోయిందంటే టెంపుల్స్, ఏ టెంపుల్స్నైనా కూడా గవర్నమెంట్ దాని కంట్రోల్లోకి తీసుకొని రావచ్చు. ఆ టెంపుల్లో ఉన్న సంపదని మీరు దోచుకోవచ్చు. అంటే ఆ మనీని తీసుకొని మీరు దేనికైనా ఖర్చు పెట్టచ్చు. దానికి సంబంధించి ఎలాంటి లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ టెంపుల్కి సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అమ్మేసుకొని ఆ డబ్బులు మీరు దేనికైనా ఖర్చు పెట్టుకోవచ్చు. దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ అట్ ద సేమ్ టైం ఆ టెంపుల్కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా కమిటీని ఫామ్ చేసి దానికి చైర్పర్సన్ నియమించాలనుకుంటే అది ఓన్లీ హిందూవే అవసరం లేదు, ఏ కమ్యూనిటీ వాళ్ళనైనా కూడా నియమించవచ్చు. ఇది ఒక ఎండోన్మెంట్ యాక్ట్ చెప్తుంది మనకి. 1951 కాంగ్రెస్ హయాంలో చేసిన ఎండోన్మెంట్ యాక్ట్. దీనివల్ల మాత్రమే ఈ రోజు మన ధర్మం నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందండి. నేను ఇందాక చెప్పినట్టు టీటీడీ దేవస్థానం వాళ్ళు సంవత్సరానికి, అంటే ఒక్క టీటీడీ అనే కాదండి, మీరు తమిళనాడులో చూసుకోండి, 35,000 పైగా గుళ్ళ నుండి ప్రతి సంవత్సరం కూడా లక్షల కోట్ల రూపాయల ధనము మన చేతి నుంచి ముడుతుందండి. ప్రతి సంవత్సరం 1,00,000 కోట్ల రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా మన టెంపుల్స్ నుండి ఎండోన్మెంట్ తరపున గవర్నమెంట్కి వెళ్ళే ఫండింగ్. వాళ్ళ డబ్బుల్ని ఏం చేస్తున్నారు అని ఏ హిందూ అయినా ప్రశ్నించారు.
మనం హుండీలో వేసే డబ్బులే కదండి. ఇప్పుడు అదే ఎండోర్మెంట్ కింద సరే మన భూముల్ని మన టెంపుల్స్ని రక్షించడానికి మన ధర్మాన్ని రక్షించడానికి అని వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చి యాక్ట్ని తీసుకొని వచ్చారు. మరి అదే మాస్క్లు ఎందుకు దీని కంట్రోల్లోకి రాలేదు, చర్చిలు ఎందుకు దీని కంట్రోల్లోకి రాలేదు అంటే మన హుండీలో డబ్బులు తీసుకొని పోయి చర్చిల నిర్మాణానికి ఫండింగ్ ఇస్తున్నారు, మదర్సాలు మెయింటైన్ అవ్వడానికి ఇస్తున్నారు, మౌల్వీలకి ప్రతి నెల జీతాలు ఇవ్వడానికి ఇస్తున్నారు. అంటే ఏం చేస్తున్నారు ఇక్కడ, మన ధర్మాన్ని మట్టుగల్పించే ప్రయత్నము. ఇది ఫ్రమ్ ద గవర్నమెంట్ నుంచే స్టార్ట్ అయిందండి. ఎప్పుడైతే ఏమవుతుందనంటే ఒక నాన్ హిందూ ఎజెండాతో ఉన్న పొలిటికల్ పార్టీస్, యాంటీ హిందూ ఎజెండాతో ఉన్న పొలిటికల్ పార్టీస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తే, రీసెంట్గానే మనం చూసాం తమిళనాడులో ఎలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఓకే, మలేరియా డెంగ్యూతో పోల్చారు. సో అలాంటి సిచ్యువేషన్స్ మనకి ఎందుకండి, వేల కోట్ల రూపాయలు వాళ్ళకి ప్రతి సంవత్సరం మన ఆలయాల డబ్బు నుంచే వాళ్ళు తీసుకొని వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ రిలీజన్ని వాళ్ళు స్ప్రెడ్ చేయడానికి గవర్నమెంట్ సపోర్ట్ ద్వారానే ఇది జరుగుతుంది. ఈవెన్ ఏపీలో కూడా జరిగింది కూడా అదేనండి. మన దగ్గర డబ్బులు తీసుకొని చర్చిల్ని పోషించారు. ఓకే, గవర్నమెంట్ 100% గవర్నమెంట్ సపోర్ట్తో కేసులు ఫైల్ చేయకుండా ఏపీలో టెంపుల్ డెస్ట్రాయ్ అయితే కేసు ఫైల్ చేయట్లేదండి పోలీసులు ఏపీలో. అలాంటి దుర్మార్గమైన సిచ్యువేషన్స్ ఎన్నిసార్లు మేము అక్కడ నుండి మాకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి ఇలా అవుతుంది అంటే మేము మాట్లాడడానికి ప్రయత్నం చేసినా కూడా ఒక కేసు ఫైల్ చేయలేకపోయామండి. ఒక టెంపుల్ మీద డిస్ట్రక్షన్ జరిగితే దాని ఒక 10 మందికి చెప్పలేకపోయాం. అంటే ఒక టెంపుల్ డిస్ట్రాయ్ అవుతుంది, వేలాది గుళ్ళు అండి ధ్వంసమయ్యి, 1-2 కాదు. ఎవరైతే ఈ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు మాట్లాడుతున్నారో ఆ దరిద్రుడి యొక్క అంకుల్ని తీసుకొని వచ్చి టీటీడీ చైర్మన్గా చేస్తే ఆ ముష్టి వెధవ 10 గుళ్ళని ధ్వంసం చేసి దాని మీద గోల్ఫ్ కోర్టులు కట్టాడు, లెక్కపత్రం లేకుండా చేశారు. అసలు అంటే గవర్నమెంట్కి, ఒక నాన్ హిందూ గవర్నమెంట్స్కి మన ధర్మం మీద ఉన్న చిత్తశుద్ధి ఏంటి? సరే బీజేపీ ఓన్లీ హిందుత్వాన్ని సపోర్ట్ చేస్తుంది, మేము మతతత్వవాదులం, సరే చాలా అద్భుతంగా ఉంది. మరి మన ధర్మాన్ని నాశనం చేసే వేరే గవర్నమెంట్స్ పరిస్థితి ఏంటి? వాళ్ళ గురించి ప్రశ్నించాల్సిన అవసరం ఉందా లేదంటారా మీరు చెప్పండి. ఇప్పుడు అదే నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అండి. అల్ట్రాటెక్ సిమెంట్ బ్యాగ్ తీసుకొస్తాడు, ఒక దిమ్మ ఇలా కడతాడు అడ్డంగా, దాని మీద ఒక గ్రీన్ కలర్ గుడ్డ వేస్తాడు, కింద ఒక గుడ్డ వేసుకుంటాడు, మోకాల మీద కూర్చుంటాడు, కథం. అది వక్ఫ్ బోర్డు వాళ్ళు మా ల్యాండ్ అని డిక్లేర్ చేస్తారు. అదే షాపింగ్ మాల్ సంబంధం లేదు, అసెంబ్లీతో సంబంధం లేదు, రైల్వే స్టేషన్ సంబంధం లేదు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సంబంధం లేదు, హాస్పిటల్ సంబంధం లేదు. ఆఖరికి మెయిన్ రోడ్లు కూడా వక్ఫ్ బోర్డు సంబంధించిన ల్యాండ్స్ అని చెప్పి క్లెయిమ్ చేసుకున్న ఒక ఊర్లు ఎగిరిపోయి వాళ్ళు అదే ఇది నీది ఎట్లా అవుతుంది, నిన్నటి వరకు ఇక్కడ ఇది లేనే లేదు, ఇది ఫస్ట్ ఇక్కడ నుంచి అని అంటే వాడిని చంపడానికి కూడా వెనకాడు. నీ పరిస్థితి ఏంటి? ఇంత దుర్మార్గం జరిగిందన్నా కూడా సరే అండి, క్రిస్టియన్స్ వెనకేసుకొని రానివ్వండి, వేరే మతస్థులు వెనకేసుకొని రానివ్వండి, పర్వాలేదు. హిందువులకు ఏం రోగం పుట్టింది? వాళ్ళ ధర్మానికి జరిగిన నష్టం గురించి మాట్లాడుతుంటే మేము మతోన్మాదులం ఎందుకు అయ్యాము, వాళ్ళ నుంచి ఎందుకు మీకు అది విషయం కనిపించట్లేదు? రేపు వచ్చే ఎంత దుర్మార్గమైన సిచ్యువేషన్స్ అంటే అండి, ఈరోజు మనం 4 గోడల మధ్యలో కూర్చొని మనం ఈరోజు ఇలా మాట్లాడుకునే సిచ్యువేషన్ ఉంది. రేపు అలా లేదండి. మన శక్తిపీఠాలు, జ్యోతిర్లింగాలు, ఎక్కడెక్కడైతే మన ప్రసిద్ధిగాంచిన దేవాలయాలు ఉన్నాయో దానికి అతి దగ్గరగా చేరువుగా ఒక గ్రౌండ్ చూసుకొని ఆ రీజన్కి సంబంధించిన ముస్లింలు అందరూ మీటింగ్ అక్కడ నిర్వహించుకొని నమాజులు చేసి ఒకటేసారి అల్లాకే నాంపర్ అని చెప్పేసి ఆ దేవాలయాల్ని దేశవ్యాప్తంగా ఒక్కటేసారి ధ్వంసం చేయడానికి వాళ్ళు ఇప్పుడు ప్లాన్స్, స్ట్రాటజీస్ కన్స్ట్రక్ట్ చేసుకొని మనం ముందుకు రాబోతున్నారు. ఫ్యూచర్లో జరిగేది ఇదే. మనం ఒక్క రామ మందిర అయోధ్య కేసు కొట్లాడడానికి 5 శతాబ్దాలు పట్టిందండి. 5 శతాబ్దాల పాటు మన రాముని టెంట్లో పెట్టుకొని చేసుకోవాల్సిన పరిస్థితి. కొన్నిసార్లు అయితే పోలీస్ ప్రొటెక్షన్లో ఉండి కనీసం దీపారాధన కూడా మన రాముడికి చేసుకోలేని దౌర్భాగ్య స్థితిలో మనం ఉండిపోయాం. ఒక్క రామ మందిర నిర్మాణం జరగడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. మనం మన రాముడిని కోట్ల బోన్లో నిల్చోబెట్టి వాదించాల్సిన దౌర్భాగ్యం మన హిందువులకి ఈ గడ్డ మీద ఏర్పడింది. ఒక్కసారి ఆలోచించండి, వీళ్ళు ఇంత పెద్ద స్ట్రాటజీతో వస్తున్నారు, ఇన్ని లక్షలాది దేవాలయాల్ని కూల్చే ప్రయత్నంలో స్ట్రాటజీతో ముందుకు వస్తున్నారు. మనం రేపు ఏం కాపాడుకుంటాం మన ధర్మాన్ని? మన గురించి మనం ఎందుకు ప్రశ్న చేసుకోవట్లేదు? మనం ఎందుకు బయటకు రాలేకపోతున్నాము? మన ధర్మం అంటే మన తల్లి లాంటిది కాదా? మన ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకి లేదా? అరే నువ్వు ఒక 100 గజాలు ఇల్లు కొనుక్కుంటే దాన్ని కాపాడుకోవడానికి కష్టాలు పడతావు కదా, వేరే వాడికి ఇవ్వవు కదా, ఆస్తిని అయితే వచ్చే పిల్లలకే కదా ఇచ్చేది. మరి నీ ధర్మం నీ తల్లి లాంటిది కాదా? అది నీ సంపద కాదా? నీ ఊర్లో ఉన్న నీ దేవాలయం నీ సంపద కాదా? దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నీకు లేదా? ఇది కదండి మనం నేర్పించాల్సింది. హిందువులలో గుండె ధైర్యం చచ్చిపోయిందండి, చెప్పబడిపోయారు మనుషులంతా. హిందువుల్లో గుండె ధైర్యం చావటానికి, మీరు అన్నట్టు యూనిటీ మిస్ అవ్వటానికి, ఈరోజు ఇలాంటివన్నీ జరగటానికి నాంది పలికింది కాంగ్రెస్ వాళ్ళు అంటారా? అవును 100%.
పొలిటికల్గా తీసుకొచ్చిన ఏ స్ట్రాటజీస్ అయినా నీ నెత్తి మీద రుద్దుకోవాల్సిన అవసరం దౌర్భాగ్యం నీకేం ఏర్పడింది? ఈ రోజు కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తుంది ముస్లిం కమ్యూనిటీ మొత్తం కాంగ్రెస్కి ఎందుకు సపోర్ట్ చేస్తుందంటే వాళ్ళ వక్ఫ్ బోర్డ్ని వాళ్ళు స్ట్రాంగ్ చేశారు, స్ట్రెంథన్ చేశారు. ఆ యాక్ట్ని మళ్ళీ అమెండ్ చేసి 1995లో 54లో ఆల్రెడీ వచ్చింది, 64లో ఆల్రెడీ వాళ్ళకి స్ట్రెంత్ ఇచ్చారు, 1995లో కంప్లీట్ పవర్స్ వక్ఫ్ బోర్డ్కి ఇచ్చారు. వెళ్ళి అడుగుతున్నారు మా మతాన్ని కాపాడండి, అప్పుడు మేము మీకు ఓట్లు వేస్తాము, ఒక్క ఓటు కూడా పక్క పార్టీకి పోకుండా. వాళ్ళందరూ కలిసి ఉన్నారు కాబట్టి ఏ పొలిటికల్ ఆర్గనైజేషన్ అయినా వాళ్ళ దగ్గర పోయి మోకరిల్లుతోంది. హిందువులలో ఐక్యత లేదు, ఒక్కొక్కడు ఒక్కొక్క తీరుగా ఓట్లు వేస్తున్నాడు, ఐక్యత లేకుండా ఓటేస్తున్నాడు. ధర్మాన్ని ఏమన్నా మనకు సంబంధం లేదు. ఓకే, నెలకి ఫ్రీ బస్ ఇస్తున్నాడా, చలో నీ ధర్మాన్ని ఏమన్నానని, నీ తల్లిని ఏమన్నానని, నీ చెల్లికి ఏమైనా కానీ, నీ కూతురికి ఏమైనా కానీ నేను పోయి ఓటేస్తా. వాడికి ఆలోచన లేదు. నీ దేశం పట్ల నీకేమన్నా చిత్తశుద్ధి లేదు, అభివృద్ధి నీకు అవసరం లేదు. నీకు కిలో బియ్యం ఇస్తే ఓటేస్తావు, ఒక మందు బాటిల్ ఇస్తే ఓటేస్తావు. 5 సంవత్సరాల తర్వాత వాడు మొహం చూడాలంటే నీకు అసలు అపాయింట్మెంట్ కూడా దొరకదు. నీ సొంత నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే నీ గడపకు వచ్చి ఓట్లు అడిగినోడు, అడుక్కుని తిన్నోడు, రేపొద్దున 5 సంవత్సరాలు నీ కళ్ళ ముందు కనిపించాడు. ఎవరికి పోయి చెప్పుకుంటావు నీ బాధని? ఇది పరిస్థితి అండి. ఇలా ఉంది. ముస్లిమ్స్ అలా ఉండరు, క్రిస్టియన్స్ అలా ఉండరు. వాళ్ళ మతాన్ని కాపాడండి, మేము చర్చిలో కూర్చుంటారు, ప్రేయర్ చేస్తారు. లాస్ట్లో ఎజెండా ఏంటి? మనందరం కలిపి ఈ పార్టీకి ఓటు వేయాలి. ఏ ఆలయంలో ఇప్పుడు ఇది జరుగుతుందండి? హిందువులు వినే పరిస్థితి ఉందా? వీర్ సావర్కర్ గారు గొప్ప స్టేట్మెంట్ ఇచ్చారండి, దశాబ్దాల క్రితమే ఇచ్చారు గొప్ప స్టేట్మెంట్. నేను ఏ ముస్లింకి కానీ, బ్రిటిషర్లకు కానీ, లేకపోతే క్రిస్టియన్స్కి కానీ నేను అసలు భయపడట్లేదు. నేను నా ధర్మాన్ని కాపాడుకోవడం, నిలబడడానికి చాలా స్ట్రాంగ్గా ఉన్నా. కానీ నేను భయపడుతుంది ఏంటంటే హిందువుని వ్యతిరేకించే హిందూ చూసి భయపడుతున్నాను. ఈరోజు మనం భయపడాల్సింది మనలో ఉన్న వ్యక్తుల గురించి, వాళ్ళ మనసులో కూడుకుపోయిన పాతుకుపోయిన సెక్యులరిజం గురించి. అందరూ సమానమే, వాళ్ళు మంచి వాళ్ళే ఉంటారు, వాళ్ళని అలా చూడడం తప్పు అనే ఒక భావన ఏదైతే ఉందో అది మంచితనం అనుకుంటున్నారు. కానీ హిందువులలో ఉన్న చేతగానితనం అని అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా. అవుట్ ఆఫ్ సిలబస్ చాలా మందిలో ఉన్నటువంటి ఈ సందేహాన్ని ఈరోజు ఈ కెమెరాల ముందుగా నేను మిమ్మల్ని అడగాలి అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు అన్నారు ఓట్ల కోసం వెళ్ళి మోకరిల్లుతారు అని అంటారు. అసలు ఓటుకి మతానికి లింక్ ఏంటి మేడం? ఎందుకనంటే అండి, వాళ్ళ పర్ఫెక్ట్ స్ట్రాటజీ. ఇప్పుడు నేను ఓట్ వేయాలి, యాజ్ అన్ ఇండివిజువల్ నేను ఒక పార్టీని ఎన్నుకోవాలి అంటే నా కండిషన్ ఏంటి? అసలు నేను ఎందుకు ఎన్నుకోవాలి? ఒక కంపెనీలోనే చిన్న ఏమంటారు, చిన్న పోస్ట్కి చిన్న చిన్న ఎలక్షన్స్ జరుగుతుంటాయండి. ప్రజలకి న్యాయం చేసేవాడు ఏ మతం అయితే ఏంటి? ప్రజలకి న్యాయం చేసేవాడు ఏ మతంలో ఉండడండి. నేను సీరియస్గా చెప్పగలుగుతాను. హిందువు మాత్రమే అన్ని మతాలకి సరిసమానంగా న్యాయం చేయగలుగుతాడు. అదే ఇస్లాం నుంచి క్రిస్టియానిటీ వచ్చిన ఏ నాయకుడు కూడా అన్ని మతాలకి సరిసమానమైన న్యాయం చేయలేడు. ఒకటే సింపుల్ ఎగ్జాంపుల్, మనం ఉన్న ఈ హైదరాబాద్ పార్లమెంట్లోనే చూసుకుంటే ఈ ఎంపీ గత 5 సక్సెసివ్ టర్మ్స్ గెలుచుకుంటూ వచ్చాడు కదా. ఏం చేశాడు? హిందువుల గురించి ప్రచారం ఎలా చేశాడు? నేను హిందువులను కూడా సరిసమానంగా చూస్తాను, వాళ్ళకు కూడా న్యాయం చేస్తానని వాళ్ళ ముందు పోయి మోకరిల్లలేదే. 15 నిమిషాలు సమయం ఇస్తే పోలీసు వాళ్ళు తప్పుకుంటే హిందువుల బతుకులు ఏంటో చూపిస్తా అని ఈ గడ్డ మీద మాట్లాడాడు ఓవైసీ. చూపించండి నాకు ముస్లిం లీడర్స్ ఎంతమంది సమానత్వం గురించి మాట్లాడుతున్నారు ఈ దేశంలో అని. కానీ ఈరోజు నరేంద్ర మోదీ గారు సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్ ఆర్ దాని నుంచి మాట్లాడంటే అందరూ కలిసి కట్టుగా వెళ్దాము, అందరి యొక్క వికాసం కావాలి, అందరి యొక్క తోడు నీడతో పాటు కలిసి వెళ్దాము, మన దేశాన్ని ముందుకు తీసుకుని వెళ్దాం. సబ్కా సాత్ అని వీళ్ళు అనలేదండి ఆ మాట. ఓన్లీ ముస్లిమ్స్ అయితే ముస్లిమ్స్కే సాతే, క్రిస్టియన్స్ అయితే క్రిస్టియన్స్కే సాతే. హిందూ మాత్రమే సబ్కా సాత్ అనగలే మంచి హృదయం ఉన్నది హిందువులకి మాత్రమే. మీరు ఎలాగో ఓవైసీ టాపిక్ తెచ్చారు కాబట్టి ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను. మొన్న ఎలక్షన్స్లో చూసుకుంటే మాధవీలత గారు, ఆయన నన్ను వదిలిపెట్టండి నేను చూపిస్తానని ఆయన ఏ విధంగా అన్నారో, మరి మాధవీలత గారు కూడా అంటే సమ్వేర్ ఇదే సోషల్ మీడియా వేదికగా చాలా నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. మీన్స్ డ్రెస్సింగ్ సెన్స్ గురించి, హిందువులు ఎవరు మరి ఇలా రుద్రాక్ష మాలలు వేసుకొని ఇలా ప్రచారాలకు వెళ్ళరండి, సో అండ్ సో అని మాట్లాడిన కామెంట్స్ మనం చూసాం. మరి మేడం కూడా, మాధవి గారు కూడా ఆల్మోస్ట్ హిందువుల గురించే మాట్లాడారు, కానీ ఎక్కడా కూడా ఇతర మతాలకి నాకు ఓటెయ్యండి అన్న వేలో మాట్లాడకుండా హిందువులు 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 అని అన్నప్పుడు మరి ఆ ఓటమికి కారణాలు ఏమై ఉండొచ్చు? ఓటమికి కారణాల గురించి నేను మాట్లాడడం కన్నా, దే ఆర్ మెనీ పొలిటికల్ స్ట్రాటజిస్ట్, ఎనలిస్ట్ హూ విల్ స్పీక్ ఎందుకు అనేది. 1999లో వెంకయ్యనాయుడు గారు పోటీ చేశారండి ఇదే పార్లమెంట్ నుంచి. ఆయన మీరు నంబర్ నాకు తెలిసి 12,000-20,000 ఓట్ల తేడాతో ఆయన ఓడిపోవాల్సి వచ్చింది ఆ సిచ్యువేషన్. దాని తర్వాత బద్దం బాలరెడ్డి గారు పోటీ చేసినట్టున్నారు. తర్వాత చాలామంది బీజేపీ నుంచి ప్రయత్నం చేశారు, కానీ ముస్లిం ఓటు బ్యాంక్ ఎప్పుడు చీలలేదు. మెయిన్ కారణం ఇదే, ఇంకా దెర్ ఇస్ నో అదర్ వే అండి. ఎక్కడ కూడా ముస్లిమ్స్
వాళ్ళు నమాజ్ చేసిన తర్వాత ఒకటే డెసిషన్, ఓకే ఈ దర్గా ఈ పలానా మసీద్ నుంచి ఈ పలానా కాన్స్టిట్యున్సీ నుంచి ఏ పార్టీకి ఓటేయాలి, వాళ్ళు డిక్లరేషన్ వచ్చేస్తుంది, పెట్టేస్తారు బోర్డులు, కాంగ్రెస్ ఓటేయండి, పలానా పార్టీకి ఓటేయండి. ఎక్కడైతే ఎంఐఎం పోటీ చేస్తుందో అక్కడ ఎంఐఎం ఓటేయండి, లేని పక్షంలో బీజేపీకి ఓటేయకుండా మనకి సపోర్ట్ చేసే పార్టీ కాంగ్రెస్ కాబట్టి నేషనల్ వైడ్గా చూసుకుంటే దానికి ఓటేయమని చెప్పేసి సపోర్టింగ్ సిస్టమ్ వాళ్ళు బిల్డ్ చేసుకోగలిగారు. దిస్ ఈస్ ద ఓన్లీ రీజన్ వై ఎక్కడైనా సరే ఓటింగ్ సిస్టమ్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. అది హైదరాబాద్ పార్లమెంట్ అనేది అంత ఈజీ టు విన్, ఈజీ టు గో, లేకపోతే మురమరాలు నవ్విన అంత సింపుల్ కాదండి. అంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఆవిడ కొట్లాడిన విధానం, ధైర్యంగా కొట్లాడిన విధానానికి మనం మెచ్చుకోవాలి. అదే నేను చెప్తున్నా కూడా, ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూసే జనాలకు ఎలా అనిపించిందంటే అన్ని నియోజకవర్గాలకు సంబంధించి అన్ని ఒకెత్తు అయితే వీళ్ళిద్దరి కాన్సెప్ట్ చూసుకుంటే ఒకళ్ళు ముస్లిమ్స్ని ప్రజెంట్ చేస్తున్నట్టు, ఇంకొకరు హిందువులు ప్రజెంట్ చేస్తున్నట్టు మాకు కనిపిస్తుంది. ఎక్కడ మీరు ప్రజలకి న్యాయం చేయడానికి మాకు ఓట్లేయండి అడుగుతున్నారు అనే సందర్భాలు ఎక్కడా లేవంటూ ప్రజలు అడుగుతున్న సందర్భాలు చాలా చూసాం ఆ టైంలో మనం. సో అందుకే ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగాల్సి వచ్చింది. అదే అండి, ఇప్పుడు ఓవైసీ గారు కూడా ప్రజలందరికీ నేను న్యాయం చేస్తానని చెప్పి ఆయన మేనిఫెస్టోతో ఎప్పుడు రాలా, నేను ముస్లిమ్స్కి మాత్రమే న్యాయం చేస్తాను అనుకుంటూ వచ్చాడు. అండ్ ముస్లిమ్స్కి కూడా ఎప్పుడు న్యాయం చేయాలి. ఎంతమందికి ఇల్లు ఇప్పించాడండి, ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పించాడు. ఇప్పటికీ పోయి చూడండి చార్మినార్ దగ్గర కానీ వాళ్ళు ఉన్న గల్లీలు మురిక్కాలు ముందు నుంచి వెళ్తాయి, ఇంటి ముందు నుంచి, వాడు అక్కడే కూర్చొని తింటూ ఉంటాడు పందిలాగా. ఏం డెవలప్మెంట్ జరిగింది? అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ బేసిక్ అది డెవలప్ చేయలేకపోయాడు ఓవైసీ. 5 సక్సెసివ్ టర్మ్స్ ఎంపీగా మారాడు. ఏం చేశాడండి? వాడు ఆస్తులు పెంచుకున్నాడు. ఈ ముస్లిమ్స్ ఏంటంటే వాళ్ళ మతాన్ని ఒక్క పేరుని పట్టుకొని చంపడానికి వాళ్ళు సిద్ధమయ్యారు. ఇంకా పంచర్ షాపుల ముందు కూర్చొని పంచర్లు వేసుకుంటూ వాళ్ళ బతుకులు నడుస్తున్నాయి. అరే పిల్లల్ని కనంటారా అంటే వాళ్ళు జనాభా పెంచుకోవడానికి 10 మంది 15 మంది లెక్క లేకుండా కంటున్నారు, లెక్క లేకుండా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, లెక్క లేకుండా చంపుతున్నారు. అంటే ఒక ఎజెండా మీద వీళ్ళు వెళ్తూ ఉంటే వాళ్ళ నాయకులు ఏం చేస్తున్నారు? వీళ్ళని మతోన్మాదులుగా మార్చి వాళ్ళు మాత్రం కోట్ల రూపాయల ఆస్తుల్ని కూడబెట్టుకుంటున్నారు. సో ఎవరు ఇప్పుడు ఆ పర్సన్ ఆ పార్లమెంట్లో నేను ముస్లిమ్స్కి మాత్రమే న్యాయం చేస్తాను, ముస్లిం రిప్రజెంటేటివ్గా మాట్లాడుకుంటూ కూర్చుంటున్నప్పుడు అక్కడున్న హిందువుల పరిస్థితి ఏంటి? వాళ్ళకు ఒక నాయకులు అనేది అవసరం ఉంటుంది కదండి. అందుకే మాధవలత గారు హిందుత్వ ఎజెండా మీద ముందుకెళ్లారు. సింపుల్. yes coming to తిరుపతి. అండ్ ఇంకొక విషయం, ఆవిడ పెట్టుకునే బొట్టు, ఆవిడ కట్టుబాట్లు, లేకపోతే ఆవిడ పెట్టుకునే రుద్రాక్షమాల గురించి మాట్లాడే దమ్ము ధైర్యం ఎవడైనా చేశారు అని అంటే మాత్రం వాడిని నడి రోడ్డు మీద తీసుకొచ్చి కొట్టడానికి నేను మాత్రం సిద్ధంగా ఉన్నాను. ఎందుకనంటే ఒక ముస్లిం హెల్మెట్ పెట్టుకోకుండా బండి నడుపుతాడు, కానీ టోపీ పెట్టుకొని వెళ్తాడు. వాడి ఐడెంటిటీ వాడు చూపించుకుంటాడు. ఒక హిందూ బొట్టు పెట్టుకొని రుద్రాక్షలు వేసుకొని బయటకు వస్తే నీకేమవుతుంది నొప్పి? హిందువులకు ఏమవుతుంది నొప్పి? దాని గురించి మీరు కమెంట్ చేస్తే అంతకన్నా దౌర్భాగ్యమైన స్థితి ఇంకేం లేదండి. ఐఎమ్ ప్రౌడ్ అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఒక మహిళ అంత గర్వంగా తన కల్చర్ని తను వేసుకొని తను బయట తిరుగుతుంది అని అంటే షీఈస్ రిప్రజెంటింగ్ ద కల్చర్. వీఆర్ సో హ్యాపీ ఫర్ దట్. నో అదర్ క్వశ్చన్ అండ్ డౌట్ ఇన్ దట్. ఆ టైంలో ఈ కామెంట్స్కి మీరు రియాక్ట్ అయ్యారా మ్యామ్? సారీ, ఇప్పుడు మీరు ఏదైతే మాట్లాడారు మా ముందు, ఆ టైంలో మాధవి గారిని ఇలాగే చాలా మంది అన్నారు, ఆ డ్రెస్సింగ్ స్టైల్ ఏంటమ్మా, అదేంటమ్మా, ఇదేంటమ్మా అని. ఆ టైంలో చాలా మంది కాంట్రవర్సీస్ వస్తూనే ఉంటాయండి. ఇప్పుడు ప్రతి పార్లమెంట్కి సంబంధించి ఆ పర్టికులర్ పార్లమెంట్లో మీరు మేడ్చల్ చూస్తే ఒకలా ఉంటుంది, మహబూబ్ నగర్ చూస్తే ఇంకొకలా ఉంటుంది, కరీంనగర్ చూస్తే ఇంకోలా ఉంటుంది, నిజామాబాద్ చూస్తే ఇంకోలా ఉంటుంది. సో స్ట్రాటజీస్ ఆర్ వెరీ మచ్ డిఫరెంట్ అండి. అంటే ఆ పార్లమెంట్కి సంబంధించిన ప్రజల పరిస్థితి కానీ, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్, లేకపోతే అక్కడున్న పొలిటికల్ సినారియోస్ అన్నీ వేరు. సో ఈ పార్లమెంట్కి సంబంధించి సినారియో, సో అందరు కవర్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, చేస్తున్నారు. వీ ఎక్స్పెక్టెడ్ దట్ అట్లీస్ట్ దిస్ టైమ్ బీజేపీ విల్ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ. కానీ ఓడిపోవడం అనేది గెలుపుకి ఇంకొక మెట్టే అండి నన్ను అడిగితే. ధైర్యంగా ఆవిడ కొట్లాడారు, దానికి మనం మెచ్చుకోవాలి. అండ్ ఆవిడ పోరాటాన్ని ఆపట్లేదు. మళ్ళీ కూడా ఎలక్షన్స్ వస్తాయండి, అది మనం మర్చిపోకూడదు. ఈసారి ఓడిపోయాం కదా, నెక్స్ట్ టైం ఓడిపోతాం అనేది ఏం రాసి పెట్టలేదు. నెక్స్ట్ టైం గెలవచ్చు. ఓవైసీని ఏమంటారు, వాటి జుట్టు కాదు, వాటి టోపీని పట్టుకొని ఈడ్చుకొని రావచ్చు. ఎస్, కమింగ్ టు తిరుపతి లడ్డు, ఇదే అంశం మీద ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీకి స్పోక్స్ పర్సన్గా ఉన్నటువంటి ఆర్కే రోజా స్పందించిన తీరు పై మీ కామెంట్ ఏంటి? నేను ఏపీ పాలిటిక్స్లోకి ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వనండి. అంటే సో ఐఎమ్ నాట్ ఇన్ టు ద లైన్ ఆఫ్ వాట్ దే ఆర్ స్పీకింగ్. వాళ్ళు చేసిన తప్పుని ధర్మం గురించి మాట్లాడే ఒక వ్యక్తిగా, బాధపడిన ఒక వ్యక్తిగా, ఈ ధర్మాన్ని పాటించే ఒక వ్యక్తిగా నాకు బాధ అనిపించింది, నేను మాట్లాడాను. నేను వాళ్ళేం కామెంట్స్ ఇచ్చారు దానికి నేను కౌంటర్ ఏమి ఇవ్వాలి అనే ఎజెండా మీద నేను లేను. దయచేసి నా సైడ్ నుండి ఒకటి ఏంటి అని అంటే, ఈ ఎండోన్మెంట్ యాక్ట్ వల్ల ఇలాంటి గవర్నమెంట్స్ ఎప్పుడైతే ఏర్పడుతున్నాయో మన కల్చర్ని డిస్ట్రాయ్ చేసుకుంటూ మన డబ్బును తీసుకొని వేరే మతాలని వాళ్ళు
పెంచి పోషిస్తున్నారు. దానివల్ల ఏమైపోతుందంటే మన ధర్మాన్ని నెక్స్ట్ జనరేషన్కి మనం ఇవ్వలేకపోతున్నాం, దాది డిస్ట్రాయ్ అయిపోతుంది. దాని మీద మనం ఎక్కువ ఫోకస్ చేస్తే చాలా బాగుంటుందని నా ఒపీనియన్. అండ్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా చాలా క్లియర్గా మైకిల్ ముందు మీడియా ముఖంగా ఒక ఎక్స్ప్లెనేషను, ఆవు నెయ్యి పంది కొవ్వు పంది నెయ్యి సంథింగ్ ఎక్స్ప్లెనేషను, ఇదేమో 300 ఉంది, అదేమో 1400 ఉంది, దాన్ని తీసుకొచ్చి దీంట్లో పెట్టి ఎలా కలిపి అంటే లైక్ అది కలపడం వల్లే ఈ లడ్డు వాల్యూ పెరిగింది అన్నట్టుగా మాట్లాడిన సందర్భాలు ఇప్పుడు నెటిజన్లు మాట్లాడుతున్నారు. అసలు ఎలా చూడొచ్చు? ప్రైజుల గురించి మాట్లాడే దౌర్భాగ్యం వద్దండి దయచేసి. టీటీడీ పేదది కాదు, లక్షల మంది భక్తులు ప్రతిరోజు వచ్చి దర్శనాలు చేసుకొని వెళ్తారు. వేల కోట్ల రూపాయల సంపద ఉన్న ధర్మం మనది. అలాంటి తిరుమల ఈ గవర్నమెంట్ రాకముందు క్యూ లైన్లో పొద్దున 6 గంటలు అయ్యేసరికి పాలు ఇచ్చేది, టిఫిన్ టైం అయ్యేసరికి ఇడ్లీయో ఏదో వచ్చేది మన చేతిలోకి క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి. మధ్యాహ్నం అయ్యేసరికి సాంబార్ రైస్ పెరుగన్నం పెట్టేవాళ్ళు, సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ పాలు ఇచ్చేవాళ్ళు. క్యూ లైన్లో వెళ్తున్నప్పుడే ఇవి ఇచ్చేవాళ్ళండి. ఒక్కొక్కసారి పానకాలు పంచేవాళ్ళు, ఒక్కొక్కసారి ఫ్రూట్స్ ఇచ్చేవారు. రాత్రి అయ్యేసరికి మళ్ళీ, ఎందుకంటే కంపార్ట్మెంట్స్లో చాలామంది ఇరుక్కుపోతారు, మళ్ళీ ఎందుకంటే పొద్దున 3:30కు మళ్ళీ దాన్ని ఓపెన్ చేయరు గేట్స్. 4-5 అవర్స్ అందులోనే ఉండాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి అక్కడ కూడా ఫుడ్ వ్యవస్థ ఉండేది. ఒకరికి ఇద్దరికి కాదండి, నిత్యాన్నదానం జరిగే స్థలం అది. మనం పేదవాళ్ళం కాదండి, దయచేసి మన ధర్మాన్ని బీదరికంలో చూపించకండి. దీని వాల్యూ అంతుంది, దాని ప్రైజ్ అంతుంది. గజానుడిని అంటే వినాయకుడిని మనము తొండం ఏకదంతం అని మాట్లాడతాం కదా, ఎలిఫెంట్స్ ఓకే, వాటిని మనం పోషిస్తున్నాం అండి. తిరుమల తిరుపతి దేవస్థానం పోషిస్తున్నాయి, మనుషుల్ని పోషించలేవా అండి? అంటే నెయ్యి కొనలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నామా మనం? మన భక్తులు అలా ఉన్నారా? హిందువులు అలా దౌర్భాగ్య స్థితిలో ఉన్నారా? దుర్మార్గులు ఎవరో తెలుసా అండి? మన హుండీలో మనం పైనుండి దేవుడికి వెళ్తాయని వేస్తే కింద నుండి అడుక్కున్నట్టు చేతులు పెట్టి గుంజుకొని పోతున్నారు చూసారా వేరే మతస్థులు, వాళ్ళండి బిచ్చగాళ్ళు, మనం కాదు. దయచేసి ఇలాంటి ఇంకా కూడా వెనకేసుకొని వచ్చి మాట్లాడుతున్నారు చూసారు ఇలాంటి రాజకీయ నాయకులు. నేను తెలంగాణ ఆడబిడ్డగా ఉండిపోయా కానీ ఆంధ్రాకి వెళ్ళుంటే వీళ్ళ నరసంహారం ఎలా జరిగేదో అప్పుడు చూపించేదాన్ని. నేను ప్రశ్నించడానికి ఆంధ్ర తెలంగాణ ఏంటి మేడం? ప్రశ్నించడం ఒక్కటి దానికి పరిష్కారం కాదండి. దయచేసి ప్రశ్నించడం మాత్రమే. ఈరోజు 4 గోడల మధ్యలో కూర్చొని 2 చైర్లు వేసుకొని కెమెరాలు పెట్టుకొని లైట్లు పెట్టుకొని ప్రశ్నించడం మాత్రమే ఒక ఏమంటారు ఎజెండా కాదండి, అసలు కాదు. మేము ప్రశ్నించేది కూడా దాని గురించి కాదు, మార్పు తేవగలగాలి కదా మనము. ఓన్లీ క్వశ్చన్ చేస్తే ఏం సొల్యూషన్ దొరుకుతుంది నీకు? రాజకీయ పరంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన ఓన్లీ ప్రశ్నించేట్లా అక్కడ చేసి చూపిస్తున్నారు ఆయన చేసేది ఏంటో. అలా మనం చేయలేని సిచ్యువేషన్లో ఉంటే చేతులకి సంఖ్యలు వేసి బంధించి కూర్చోబెట్టినంత బాధగా అనిపిస్తుందండి, చాలా బాధ అనిపిస్తుంది. మన ధర్మం పట్ల ఎవరికి చిత్తశుద్ధి లేదు. కనీసం ఇంత జరిగితే హిందువులు బయటకు వచ్చి ప్రశ్నించట్లేదు, కనీసం దాన్ని వ్యతిరేకించట్లేదు. ఇంకా పైగా ఆ పార్టీని వెనకేసుకొస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? హిందూ ముసుగులో క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇలాంటివన్నీ చూస్తుంటే ఫ్యూచర్ పరిస్థితి ఏంటి అని ఒక బాధ మనిషిగా నాకు ఉందండి. అసలు ఎంతమంది హిందువులకి బాధ ఎందుకు కలగట్లేదని నాకు అనిపిస్తుంది. అంటే మీకు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ చేతికి సంఖ్యలు వేసారనిపిస్తుంది? వి కుడెంట్ బీ దేర్ అండి. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ విభజన జరిగిన తర్వాత నేను తెలంగాణ బిడ్డగా తెలంగాణ గురించే మాట్లాడాలి. ఇప్పుడు నేను మొన్న వీడియో చేసినప్పుడు కూడా మీకేం సంబంధం, మీరు తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర గురించి మీకేం సంబంధం మాట్లాడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది ఎంత తప్పంటే, ధర్మం జోలికి వస్తే ఆంధ్ర తెలంగాణ ఏంటండి? దేశంలోనే కాదు ఇతర దేశాల్లో ఎక్కడ అన్యాయం జరిగినా ధర్మం గురించి మాట్లాడాల్సిన అవసరం మనకు ఉంది. ఆంధ్ర తెలంగాణ సంఖ్యలు బార్డర్లు వేసి కూర్చుంటే ఎట్లా అండి? ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అక్కడ ఉండి నెటిజన్లు అని ఇందాక అన్నారు చూసారా, నెటిజన్లు అని ఆంధ్రాలో ఉన్న పొలిటికల్ లీడర్స్ వాళ్ళు ఎవరైతే పార్టీలు ఫాలో అవుతున్నారో వాళ్ళన్న మాటలు మాత్రమే నేను చెప్తున్నాను. అలాంటి అంటే అక్కడికి వెళ్ళి మనం ఏం చేయలేమా? అంటే తెలంగాణ వాళ్ళకి అక్కడ వెళ్ళి ఒక స్టేజ్ లేదా? మనం వెళ్ళి ఇప్పుడు మాట్లాడే ఇది లేదా? మాట్లాడితేనే ఇలా ఇప్పుడు ఒక వీడియో చేసి స్పందిస్తేనే దీనికి ఇంత పెద్ద కామెంట్ లిస్ట్ ఏంటి మేడం? ఇప్పుడు వాట్ ఈస్ ద ఎజెండా దట్ ఈస్ బీన్ సెటప్ ఇన్ ఆంధ్రప్రదేశ్? వాట్ ఈస్ ద ఎజెండా ఆఫ్ తెలంగాణ? వెంకన్న స్వామి ఆంధ్ర వాళ్ళకి మాత్రమే పరిమితం కాదు. ఆ విషయము పొలిటికల్ ఎజెండాలో ఉన్న వాళ్ళని ఫస్ట్ దాన్ని పక్కకు తీసే ప్రయత్నం చేయమనండి. ఇప్పుడు మనం ఆంధ్ర తెలంగాణ ఇష్యూ రేజ్ అయ్యింది నీళ్లు నిధులు నియామకాల గురించి కానీ ధర్మం గురించి కాదండి. కానీ ఒక ఆడపిల్ల తెలంగాణ నుంచి వీడియో రిలీజ్ చేస్తే దాన్ని వేరే కోణంలో తీసుకొని వెళ్ళడము ఎంత దుర్మార్గం అనేది నేను మీకు చెప్తున్నా. అది ఎలా ఆ రెస్పాన్సెస్ నాకు చూసి చేతికి సంకల్ వేసినట్టు నాకు బాధ అనిపించింది.
ఎందుకంటే ధర్మం అనేది ఒక ప్రాంతానికి పరిమితమైనది కాదు. మ్యామ్ ఇది నేను అస్సలు యాక్సెప్ట్ చెయ్యను మ్యామ్. ఎందుకంటే హిందూ సనాతన ధర్మం గురించి తెలంగాణ నుంచి ఒక ఫైర్ బ్రాండ్ ఉన్నారు అని అంటే భార్గవి కళ్యాణ్ గారని చాలామందికి తెలుసు. అలాంటిది ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంత అపచారం జరిగిందంటే నా చేతికి సంఖ్యలేశారు అనే మాట నేను యాక్సెప్ట్ చేయను మ్యామ్. ఈ విషయంలో అస్సలు యాక్సెప్ట్ చేయను. ఎందుకు అనంటే ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద ఈ ఆరోపణలు వస్తున్నాయో ఇదే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతలు బయట దేశంలో ఉన్న అంటే ఏదైతే ఉద్యోగరీత్యా బయట దేశంలో సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియాని వేదికగా చేసుకొని ఈరోజు అక్కడ కల్తీ జరగలేదంటూ పోస్టులు పెడుతూనే ఉన్నారు. వాళ్ళకి ఎవరు సంఖ్యలు వేయలేదు కదా. మీరు ఈ మాట మాట్లాడు 100% తప్పండి. నేను యాక్సెప్ట్ చేయను, అస్సలు యాక్సెప్ట్ చేయను. సో మీరు ఏదైతే ప్రశ్నించాలనుకుంటున్నారో మీరు ఏదైతే మాట్లాడాలనుకుంటున్నారో మాట్లాడండి, అది మీకు రైట్ ఉంది కదా. మీరు ఎందుకు సైలెంట్ అవుతున్నారు? మాట్లాడడం గురించి కాదండి. ఇప్పుడు నేను ఇలా ప్రశ్నించాను అంటే దాని యొక్క రెస్పాన్స్ ఎలా ఉంది మీరు ఒకసారి ఆలోచించండి. ఆంధ్ర తెలంగాణ అనే ఒక ఇష్యూని ధర్మం జోలికి ఎందుకు తీసుకొచ్చి అంటగడుతున్నారు అనేది నా ప్రశ్న. ఇది ఒక పార్టీని వెనకేసుకొని వచ్చే హిందువుల యొక్క దౌర్బల్యం, ఇది వాళ్ళ యొక్క ప్రాబ్లం. ఇది మీ వేదిక నేను అదే చెప్తున్నాను. ఇక్కడ ఆంధ్ర తెలంగాణ బార్డర్ డిఫరెన్స్ లేదు. దయచేసి ధర్మం జోలికి వస్తే ఈ మన దేశంలో ఏ ప్రాంతంలో నష్టం జరిగినా మాట్లాడే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. అవుట్ ఆఫ్ సిలబస్ ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగాలని కాదు, కానీ ఇప్పుడు మీరు ఇచ్చిన ఆన్సర్ని బట్టి నాకు ఈ క్వశ్చన్ అడగాలనిపిస్తుంది. ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత అయ్యో నేను అడగలేదు అని బాధపడడం కంటే ఇప్పుడు అడగటం బెటర్ అని నాకు అనిపిస్తుంది. ప్రతి విషయాన్ని కూడా ప్రశ్నించే గొంతుక భార్గవి కళ్యాణ్ గారు. అలాంటిది ఈరోజు నేను ఆంధ్ర తెలంగాణ అంశం తీసుకొస్తున్నారు అనే ఒక టాపిక్ మీరు మాట్లాడుతున్నారు. ఇదే అంశంలో బీజేపీకి సంబంధించినటువంటి హేమీలు కూడా ఎక్కడా స్పందించలేదు. మరి పార్టీ నుంచి మీకు ఏమన్నా వచ్చాయా? అంటే మాట్లాడకు ఎక్కడ అన్న అంశాలు మీకు ఏమన్నా వచ్చాయా? పార్టీ ఎప్పుడు అలా చెప్పదండి. నేను ఇందాక కూడా మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. పార్టీలో ఉన్న పెద్ద పెద్ద లీడర్స్ బండి సంజయ్ కుమార్ గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకొని చాలా మంది దీని గురించి సోషల్ మీడియా వేదికగానే రెస్పాండ్ అయ్యారు, మీడియాతో మాట్లాడారు, రెస్పాండ్ అయ్యారు. జేపీ నడ్డా గారి వరకు వెళ్ళింది ఇష్యూ అని కూడా నేను మీకు ఇందాక క్లియర్గా చెప్పారు. బీజేపీ ఎక్కడ ఎవరిని ఆపదు. నాకు కూడా ఎలాంటి అంటే ఇక్కడ ఇది మాట్లాడకు ఇది మాట్లాడు అనే ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ మనకు లేవండి. వీ హ్యావ్ అ ఫ్రీ హ్యాండ్. యాజ్ అ కార్యకర్త నా పార్టీని సపోర్ట్ చేసుకుంటూ, నా ధర్మాన్ని సపోర్ట్ చేసుకుంటూ నాకు మాట్లాడే ఒక స్వేచ్ఛ నా పార్టీ నాకు కల్పించింది. సో దెర్ ఇస్ నో డౌట్ ఇన్ ఇట్. ఓకే, చలో కమింగ్ టు తెలంగాణ. మీరు ఎలాగో తెలంగాణ టాపిక్ తీసుకొస్తున్నారు కదా, తీసుకొస్తున్నా. కవిత లిక్కర్ స్కామ్. తెలంగాణ ఆంధ్ర టాపిక్ నేను కాదండి తీసుకొచ్చింది. సరే, ఎవరైతే హిందువులు ఆంధ్రాలో ఉన్నారో ఇంకో సిగ్గు లేకుండా వైఎస్ఆర్సీపీని వెనకేసుకొని రావడానికి తెలంగాణ పిల్ల ఆంధ్ర గురించి నీకేం అవసరం అని మాట్లాడారు అన్న విషయాన్ని మీ ముందు పెట్టాను తప్ప ఇంకే మరో ఉద్దేశం ఏం లేదు. దీన్ని మరో విధంగా మీ మీడియా ముందుకు తీసుకెళ్లదని నేను అభిప్రాయపడుతున్నాను. ఎస్, కమింగ్ టు కవిత లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అవ్వటం, దాదాపుగా 163 రోజులు తిహార్ జైల్లో ఉండటం, బెయిల్పై బయటికి రావటం. ఇప్పుడు ఆవిడ బయటకు వస్తూ కొన్ని సవాళ్ళు ఇస్తారు, ప్రతి ఒక్కరికి వడ్డీతో సహా చెల్లిస్తాను అని. మరి ఆ సవాళ్ళు ఎవరిని ఉద్దేశించి ఆవిడ చేసి ఉండొచ్చు? కవిత గారిది భలే గమ్మత్ స్టోరీ అండి. తైతక నువ్వు జస్ట్ బెయిల్ మీద బయటకు వచ్చినావు, నిర్దోషిగా బయటకు రాలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెకు ఆ విషయం బాగా క్లారిటీగా అర్థం కావాలి. బెయిల్ మాత్రమే వచ్చింది ఆమెకి. ఆమెకేం జడ్జిమెంట్ రాలే, నువ్వు నిర్దోషివి అని ఆమెకేం సర్టిఫికేట్ కోర్టులు ఇవ్వలే, జస్ట్ బెయిల్ మాత్రమే వచ్చింది. తను ప్రతి నెల హాజరు అవ్వాల్సిందే, ఎప్పుడు వాళ్ళ ఎంక్వైరీకి పిలిచినా వెళ్ళాల్సిందే. ఇఫ్ ఇన్ కేస్ తను రిజెక్ట్ చేస్తే తను తీసుకుపోయి మళ్ళీ అరెస్ట్ చేసే అరెస్ట్ వారెంట్లు కూడా వాళ్ళ దగ్గర ఉంది, ఆఫీసర్స్ దగ్గర క్లియర్ కట్ పేపర్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో ఆవిడ ఎవరి మీద సవాళ్ళు విసురుతోంది? లేకపోతే ఆవిడకి మన రాష్ట్రంలో అండి తెలంగాణలో 1వ తారీఖు వచ్చేసరికి జీతాలు ఇచ్చే స్థితి లేదు తెలంగాణకి. లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఉన్నాడు కేసీఆర్. ఇది ఇంకా ఇప్పుడే పుట్టిన రాష్ట్రము, మన రాష్ట్రంలో ఇంకా పసిపిల్ల, దీనికి ఎట్లా మనం పోషించుకుంటాం అప్పులు లేకపోతే అని మాట్లాడిన వ్యక్తి వాళ్ళ కూతురేమో పోయి అక్కడ లిక్కర్ స్కామ్ అంత దందా చేస్తుంటే ఏం చేశారు, ఏం అగ్రిమెంట్లు చేశారు? మీరు ఒకసారి ఆలోచించండి. ఇక్కడున్న ప్రజల పరిస్థితి ఏమో అల్లకల్లోలంగా ఉంది. వీళ్ళు మాత్రము ఈ పార్టీ స్టార్ట్ చేసి 2001లో బీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్, ప్రీవియస్ టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీగా ఆవిర్భవించింది అని మాట్లాడతాడు కదా కేసీఆర్. 2001లో ఇది స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళకి మీటింగ్ పెట్టుకోవడానికి కనీసం వాళ్ళకి ఓన్గా ఇలాంటి ఒక రూమ్ కూడా లేదు కేసీఆర్కి. ఇప్పుడు ఇంత పెద్ద కోటలు మేడలు
ఒక గ్రామంలో వెళ్ళినా కూడా మీకు టీఆర్ఎస్ సంబంధించిన పార్టీ కార్యాలయం కనిపిస్తుంది. ఇంత ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుందండి? 10 సంవత్సరాల్లో రాష్ట్ర రాజకీయాలని పక్కన పెట్టేసి నేను దేశ రాజకీయాలకు వెళ్తాను, ప్రధాని నరేంద్ర మోదీ గారిని నేను ఢీ కొంటాను అని మాట్లాడుతున్నారంటే ఇంత ఫండింగ్ వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? మహారాష్ట్రకి కర్ణాటకకి అటు ఇటు తిరిగారు కదా, మీటింగ్స్ పెడతా, అంత పెద్ద పెద్ద సభలు పెడుతున్నప్పుడు లక్షలాది మంది జనం ఎక్కడి నుంచి వచ్చారు? ఏ డబ్బులు ఇవ్వకుండా, బిర్యానీ బీర్లు ఇవ్వకుండా నీకు అంత ఫాలోయింగ్ అక్కడ ఎలా వచ్చింది? నువ్వెవరో కూడా తెలియదు. మీరు కొన్ని బయట చూస్తే ఆ మీటింగ్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు అసలు ఎవరు వచ్చారో ఏంటంటే మాకు తెలియదు, మమ్మల్ని వ్యాన్లో వేసుకొని వచ్చారు, 300 500 ఇస్తా అన్నారు, మేము వచ్చాము, విన్నాము, వెళ్ళిపోతున్నాము అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. కానీ నిజంగా ఒక నాయకుడు వచ్చాడు, మన బతుకులు మార్చడానికి వచ్చాడు, దేశంలో మన దేశాన్ని కాపాడడానికి వచ్చాడు అని ఎవరు ఫీల్ అవ్వట్లేదండి. కానీ ఆ రాజకీయ అంటే ఇక్కడున్న సంపద మొత్తం తీసుకుపోయి వాళ్ళ స్వలాభం కోసం వాడుకుంటున్నారు, వాళ్ళ రాజకీయ అంటే ఎదుగుదల కోసం వాడుకుంటున్నారు. అంటే ఈ పెద్ద మనిషి ఏమో పిఎం ఉండాలి, వీళ్ళ చిన్న కొడుకు చిన్న దొర ఏమో సీఎం అవ్వాలి ఇక్కడ తెలంగాణలో. ఇదొక ఎజెండా. అంతా తీసి ప్రజలు ఏం చేశారు? ఇప్పుడు మొత్తం మూటముళ్ళ సర్దుకొని వెళ్ళేటట్టు చేశారు. సో ప్రజలు గుడ్డి వాళ్ళైతే కాదండి. సో మీరు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చకుండా ఉట్టిగా తెలంగాణ 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 పట్టుకుంటే వాళ్ళకు కూడా తెలుసు మిమ్మల్ని ఎప్పుడు కుర్చీలో ఉంచాలా దించాలా అని. బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు కెమెరాలు ఉన్నప్పుడు మాత్రమే, మీడియా ఉన్నప్పుడు మాత్రమే అటెన్షన్తోని ఒకళ్ళ మీద ఒకళ్ళు కౌంటర్లు, ప్రతి కౌంటర్లు ఇచ్చుకుంటారు తప్పితే వాస్తవానికి తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని కాంగ్రెస్ నుంచి వినిపిస్తున్నటువంటి వాదనలు. రాబోయే లోకల్ ఎలక్షన్స్లో కూడా మీరు చూస్తూ ఉండండి, ఇదే వాస్తవం అవుద్ది. రాబోయే లోకల్ ఎలక్షన్స్లో ఇద్దరు కలిసి పోటీ చేస్తారు. ఎందుకంటే కాంగ్రెస్ని ఇండివిజువల్గా ఎదుర్కొనే అంత దమ్ము రెండు పార్టీలకి లేవు అనే చాలా సందర్భాల్లో కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి వాదనలు. దీనిపై మీ కామెంట్. కాంగ్రెస్ ని ఎదుర్కొనే అంత దీటు, ఆ క్యాపబిలిటీ ఆ రెండు పార్టీలకి లేదు కాబట్టి అందుకే కదా 3 సార్లు వరుసగా ఓడిపోయింది కాంగ్రెస్ దేశంలో. దేశ రాజకీయాల్లో ఏం సత్తా చాటారు? సిగ్గుండాలండి. 12 రాష్ట్రాల్లో అయితే కనీసం ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది కాంగ్రెస్. ఎస్, నేను దేశ రాజకీయాల గురించి కూడా తెలంగాణ గురించి అడిగాను మిమ్మల్ని. ఓకే, మీరు తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు. సరే అండి, నేను ఒక 2 ఎగ్జాంపుల్స్ మాత్రమే ఇస్తాను. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఒకటని మాట్లాడుతున్నారు కదా, కాంగ్రెస్ వాళ్ళు. మరి ఇదే కాంగ్రెస్ తరపున వాళ్ళు ప్రపోజ్ చేసిన ఒక ప్రెసిడెంట్ క్యాండిడేట్, అంటే వీళ్ళు ప్రెసిడెంట్ అవ్వాలి అని ఓకే ప్రపోజల్ పెట్టిన క్యాండిడేట్ని సగౌరవంగా మన తెలంగాణ రాష్ట్రానికి తీసుకొని వచ్చి పెద్ద పెద్ద సభలు నిర్వహించి వీళ్ళకి ఓట్లు వేయాలని ప్రసంగాలు ఇచ్చిన ఈ పెద్ద దొర చిన్న దొర కాంగ్రెస్కి సపోర్ట్లో ఉన్నారా, వ్యతిరేకంగా ఉన్నారా? నాకు ఒకసారి చెప్పండి. ఒక ట్రైబల్ పర్సన్ అయిన ద్రౌపది ముర్ము గారిని, ఆదివాసీ మహిళని తీసుకొని వచ్చి మేము ప్రెసిడెంట్ పోస్ట్కి ప్రపోజ్ చేసింది బీజేపీ, ఎన్డీఏ గవర్నమెంట్. మరి ఏం చేశారు వీళ్ళు? యూపీఏ గవర్నమెంట్ ఏం చేసింది? ఇప్పుడున్న I.N.D.I.L ఏలియన్స్ ఏం చేసింది చెప్పండి? ఎవరికి అపోజింగ్గా తీసుకొని వచ్చి పెట్టింది? ఆ పర్సన్ని సపోర్ట్ చేయడానికి బీఆర్ఎస్ ఎందుకు మన స్టేట్కి తీసుకొని వచ్చి మీటింగ్లు కండక్ట్ చేయాలి? ఎవరెవరికి సపోర్ట్లో ఉన్నారు? సరే, ఇవి దేశ రాజకీయాలు అంటున్నారు, మీరు పక్కన పెట్టండి. బీఆర్ఎస్ పార్టీ దిగిపోయిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఆయన చాలా కొత్తలో కేసీఆర్ ఇన్ని కార్లు కొని ఆంధ్రాలో పెట్టిండు, లేకపోతే ఇన్ని ప్రాపర్టీస్ని అమ్మేసిండు, అవి ఇవని చెప్పి స్టేట్మెంట్స్ ఇచ్చిండు కదా. మరి కేసీఆర్ మీద ఇప్పటివరకు ఎందుకు ఒక్క ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అవ్వలేదు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో? డ్రగ్స్ కేసులో నిందితుడు ఇలాంటి ఒక ఇష్యూ జరిగిందని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు కదా. మరి కేటీఆర్ మీద ఇప్పటివరకు ఎందుకు కేసు ఫైల్ చేయలేదు? ఎందుకు వీళ్ళని అరెస్ట్ చేయలేకపోయారు? ఎందుకు ఇంకా కవితని కూడా కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు వెనకేసుకొని వస్తున్నారు? ఒక ఆడపిల్లని తీసుకొని వచ్చి ఆడపిల్లని మీరు అరెస్ట్లు చేస్తున్నారు, కావాలని ఇక్కడ వాళ్ళని భయపెట్టడానికి బీజేపీ వాళ్ళు ఇట్లా చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? అసలు లాస్ట్ అండ్ ఫైనల్ మా ఎలియన్స్లో బీఆర్ఎస్ ఉందా? డిడ్ బీఆర్ఎస్ సపోర్ట్ బీజేపీ ఎలియన్స్? నేషన్ వైడ్గా కూడా చూసుకుంటే సపోర్ట్ చేసిందా? చేయలేదు కదా. ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ ఎందుకు ఒకటైంది? ఎట్లా ఒకటైందండి నాకు ఒకసారి చెప్పండి. ఇన్ని తప్పులు చేశారని కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి మీడియా సాక్షిగా వచ్చి మాట్లాడుతున్నప్పుడు, మరి అదే రేవంత్ రెడ్డి వీళ్ళ మీద కేసులు ఎందుకు ఫైల్ చేయట్లేదు? వీళ్ళని ఎందుకు వదిలేశారు? ఎందుకు ఇది మాత్రం మేబీ తప్పు చేయలేదు, బీజేపీ బీఆర్ఎస్ ఎందుకు ఎట్లా కలిసి ఉంటుంది? ఎట్లా అవునా అని మీరు ఎలా అడుగుతున్నారు? అసలు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో కవితకు బెయిల్ ఇప్పించిందే బీజేపీ వాళ్ళు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కవిత కేసు కొట్లాడి ఎవరైతే బెయిల్ ఇప్పించే ప్రయత్నం చేశారో ఆ పర్సన్ని కాంగ్రెస్ వాళ్ళు రాజ్యసభ మెంబర్గా డిక్లేర్ చేసి నేమ్ని పంపించారు, ఆ పలానా అడ్వకేట్ని. ఇప్పుడు మీరు దానికి ఏమంటారు? మీ ఆన్సర్ ఏంటి దానికి? ఎవరెవరిని సపోర్ట్ చేస్తున్నారు ఇంటర్నల్గా? మీరు అది ఆలోచించాలండి ఒకసారి. సరే,
ప్రస్తుతానికి తెలంగాణలో ఉన్న హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే హైడ్రా. సో మరి హైడ్రా చేస్తున్నటువంటి పనుల మీద మీరు బీజేపీ వల్ల స్పోక్స్ పర్సన్లా, ఫైర్ బ్రాండ్లా కాకుండా అసలు ఇది కరెక్టా రాంగా అంటే మీరు ఏం చెప్తారు? హైడ్రా చేస్తున్న పనులు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ని కూల్చడం, అదే కదా హైడ్రా చేసేది. ఎస్, అసలు హైడ్రా ఉన్నదే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కదండి. వాళ్ళ ఓన్ బిల్డింగే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. ఫస్ట్ వాళ్ళ బిల్డింగ్ వాళ్ళు కూల్ ఎందుకు కొట్టుకోవట్లేదు? ఓకే, చెరువుల మీద ఓవేసి ఆల్మోస్ట్ కట్టడాలు ముందుకు తీసుకొని వచ్చి పెట్టారు. ఇప్పటివరకు ఓవేసి వాళ్ళ కాలేజెస్కి కానీ వాళ్ళ ఉన్న ఏ బిల్డింగ్స్కి అయినా కూడా ఇప్పటివరకు ఎందుకు దాని మీద యాక్షన్స్ తీసుకోలేదు? హైడ్రా దేని మీద వర్క్ చేస్తుంది? అసలు ఈ హైడ్రాని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఏం పడింది రేవంత్ రెడ్డి గారికి? ఈ హైడ్రా పనులు మొన్నటి వరకు ఫుల్ సివియర్గా నడిచాయండి. నాగార్జున గారిది కూడా పెద్ద రచ్చలేపింది. ఇప్పుడు ఎందుకు హైడ్రా కొంచెం మెల్లగా అయింది మధ్యలో? దీని తర్వాతనే అందరూ పెద్ద పెద్ద హేమహేమిలు అందరూ చెక్కులు పట్టుకొని వచ్చి రేవంత్ రెడ్డి గారితో ఫోటోలు ఎందుకు దిగుతున్నారు? దాని తర్వాత హైడ్రా వాళ్ళ ప్రాపర్టీస్ మీద ఎందుకు కన్నేయట్లేదు? వేరే వాళ్ళ మీద ఎందుకు కన్నేస్తుంది? అంటే బూచిని చూపెట్టి అమ్మ అన్నం తినిపిస్తుంది, చూస్తారా? అలా ఉంది పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. ప్రజలకేమో నేను ప్రజాపాలన, ఇప్పటివరకు కేసీఆర్ దోచుకొని అక్రమంగా కట్టడాలు ఎక్కడ కనిపించినా మాకు కంప్లైంట్ ఇవ్వండి, మేము వాటిని కూల్చేస్తాం. ఒక్క బిల్డింగ్ కూల్చగానే ఇంకొక 10 బిల్డింగ్లు ఉంటాయి వాడివి. అవన్నీ కూల్చకుండా ఉండడానికి ముందే సార్ ప్లీజ్ కావాలంటే ఇంత పర్సంటేజ్ తీసుకోండి. రేవంత్ రెడ్డి గారు పైసలకే పనిచేస్తారండి. ఆయన పైసా రూపాయి కోసమే, రూపాయి ఎక్కడ కనిపిస్తుందని ఇట్లా ఎత్తుక్కుంటూ ఉంటారు అనమాట. ఆయన కళ్ళు ఎట్లా స్కాన్ చేస్తారంటే పైసా 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 స్కాన్ చేస్తాయి ఆయన. సో ఆయన ఒక ఎజెండా మీద అయితే ఎప్పుడు పనిచేయరు, నా ఒపీనియన్ పర్సనల్గా. ఓకే, ఒక మంచి ఎజెండాతో నిజంగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అన్నీ మేము డిస్ట్రాయ్ చేస్తాము అని హైడ్రా సంకల్పం తీసుకుంటే, కాంగ్రెస్ నాయకులు ఎన్నో బిల్డింగ్లు, ఎన్నో కబ్జాలు ఉన్నాయి. వాటన్నిటినీ ఇప్పటి వరకు టచ్ కూడా చేయలేరు రేవంత్ రెడ్డి గారు. ఎందుకు? వై? దిస్ ఇస్ మై క్వశ్చన్. వాళ్ళ తమ్ముడికి నోటీసులు ఇచ్చారు కదా. ఏంటండి? వాళ్ళ తమ్ముడికి కూల్చాలండి. నోటీసులు ఇవ్వకుండా కూల్చిన బిల్డింగ్లు ఎన్ని ఉన్నాయి? మీరు నోటీసులు ఇచ్చి కూల్చకుండా ఉంచారు. వై? మేబీ ప్రాసెసింగ్ జరుగుతుందేమో. అది మాత్రం ప్రాసెసింగ్ జరుగుతుంది, కానీ బీజేపీ మాత్రం ఎలాంటి ప్రాసెసింగ్లు చేయకూడదు. అంతే కదా మీ ఒపీనియన్? సో ఎప్పుడు ఇది దరిద్రం ఏంటంటే అండి, చెడు చేసిన వాళ్ళని ఎప్పుడు ఒక మంచి చూపించి వాళ్ళు 99 చెడు చేసిన ఆ మంచిని చూపించి వాడిని కప్పుపూస్తారు. కానీ ఒక మంచివాడు 99 మంచి పనులు చేసిన, ఒక్క తప్పు చేస్తే ఆ తప్పు చూపించి 99 మంచి పనులని కొట్టిపడేస్తారు. ఇది మన దౌర్భాగ్యం. మనిషిలో ఉన్న ఒక మెంటాలిటీ, ఒక మన సైకాలజీ డిఫెక్ట్ అది. సో ఫస్ట్ దాన్ని మనం పక్కన పెట్టాలి. నా కోణంలో హైడ్రా, రేవంత్ రెడ్డి, కొత్తగా ఫామ్ అయిన గవర్నమెంట్, తెలంగాణ, ఇవన్నీ పక్కన పెడితే కొంచెం వెనకడుగేసి చూస్తే, ఇదే తెలంగాణ రాష్ట్రం అడిగినందుకు షూటెడ్ సైడ్ ఆర్డర్స్ ఇచ్చి కాల్చి చంపేశారు మన తెలంగాణ వాళ్ళని, ఎవరైతే ఉద్యమానికి వెళ్ళారు. ఇదే కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల పాటు మన ఉద్యమాన్ని కనీసం కన్ను ఇలా తిప్పి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏ ఉద్యమం జరుగుతున్నది, వాళ్ళు ఎందుకు కొట్లాడుతున్నారు, ఎంతమంది ప్రాణాలని కోల్పోతున్నారు అని కనీసం కాంగ్రెస్ ఇలా కూడా చూడలేదు. 1969లో 300 పైగా మందిని కాల్చి చంపేశారు ఆన్ స్పాట్ మన తెలంగాణ వాళ్ళని, రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం అడిగినందుకు. ఇలాంటి కాంగ్రెస్ పార్టీని ఫ్రీ బస్ ఇస్తామనగానే మన ఉద్యమకారులందరినీ కూడా ఆ బస్సు కింద వేసి వాళ్ళు చనిపోయారు. కానీ వాళ్ళు చనిపోలేదండి, ప్రాణత్యాగం చేశారు. అలాంటి వీరుల్ని మళ్ళీ వాళ్ళ ఆత్మల్ని ఆ బస్సు టైర్ కింద మళ్ళీ పడేసి వాళ్ళని మళ్ళీ చంపేశాం మనం. నాకు ఇది కనిపిస్తుందండి. దయచేసి నాకు మిగతా ఏం కనిపించట్లేదు. చలో, ఇప్పుడు తెలంగాణ బీజేపీలో అధ్యక్షులు ఎవరు అవబోతున్నారు అసలు బీజేపీ నుంచి? లేదని డిసైడ్ అండి. ఇప్పుడు నేను ఆ ప్యానెల్లో అయితే లేను, ఆ కమిటీలో అయితే లేను. ఇట్లా మనం కూర్చుంటున్నట్టు భార్గవ్ గారు ఒకసారి వస్తారా, స్టేట్ ప్రెసిడెంట్ ఎవరో మనం డిసైడ్ చేయాలి, మీ ఒపీనియన్ చాలా ఇంపార్టెంట్ అని నన్ను ఎవరు పిలవలేదండి. స్టేట్ ప్రెసిడెంట్ ఎవరైనా డిక్లేర్ చేస్తే వాళ్ళ వెనక వాళ్ళ అధ్యక్షతను మేము పనిచేయడానికి మాత్రం కార్యకర్తలుగా ఉన్నాం తప్ప, మన స్టేట్ ప్రెసిడెంట్ ఎవరైనా డిసైడ్ చేసే స్టేజ్లో కూడా మేము లేము. దయచేసి మేబీ ఆ క్వశ్చన్ నాకు వ్యాలిడేట్ అవ్వకపోవచ్చు. ఎస్, సో ఫైనల్గా మా ఛానల్ ద్వారా సనాతన ధర్మం గురించి కానీ హిందువుల గురించి కానీ మీరేం చెప్పదలుచుకున్నారు? మొద్దు నిద్ర వదలండి, ఇప్పటికైనా మేల్కోండి. లేకపోతే రేపు మీరు నిద్రలోంచి మేల్కుందాం అనుకునే లోపు మీరు శ్మశానంలో తేలుతారు. అక్కడ దాకా రాకుండా చూసుకోండి అనేది ఒకటే నా అభిప్రాయం. థ్యాంక్ యూ మ్యామ్. ధన్యవాదాలు.